హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మా మమ్మీ అయితే ఊరెళ్ళారు గైస్. ఏం కర్రీ చేయాలో నాకైతే అస్సలు అర్థం కాలేదు. అయితే బిస్మిల్లాబాద్ ట్రై చేద్దామని నేనైతే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. అవుట్పుట్ ఎలా వచ్చిందో మీరైతే చూడాలంటే లాస్ట్ వరకు చూడండి. వంట మీద ప్రయోగం చేశాను. నేను ఎక్కువ వంట అయితే ఏం చేయను, మమ్మీ లేనందుకు తప్పనిసరిగా చేయాల్సి వచ్చింది. ఇలా అయితే రైస్ని పప్పుని ఫస్టే ఉడకబెట్టుకున్నాను ఉప్పేసి. తర్వాత ఆనియన్స్ ఇంకా వెజిటేబుల్స్ మనం ఏం వాడుతున్నామో అవన్నీ అయితే నెయ్యిలో వేయించాను. తర్వాత అది ఉడికిన దాంట్లో ఇదైతే వేశాను. రైస్కి పప్పుకి మనం ఎప్పుడు దానికంటే 3 వాటర్ ఎక్కువ అయితే పోసి చేశాను. తర్వాత పోపేసి దాంట్లో కలిపి కాసేపు చింతపండు రసం కూడా వేసి మరగబెట్టిన తర్వాత పోపు వేసుకోండి. ఇలా చేశాను. తర్వాత వండిన గిన్నెలోనే కొంచెం పెట్టుకొని అయితే టేస్ట్ చూసాను. చాలా బాగా వచ్చింది. మమ్మీ లేదు కదండి, గిన్నెలు ఎక్కువ పడతాయని వండిన దాంట్లోనే వేసుకొని తిన్నాను. మీరు ఎవరైనా ఇలా చేస్తారా? చేస్తే కనుక కామెంట్ చేయండి. బాయ్ గైస్.